అన్నమయ్య జిల్లాలోని పులిచెర్ల మండలం కోటపల్లి అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు కలకలం రేపింది. వేకుజామున అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఏనుగు సమీప వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించి పంటలను తొక్కి నాశనం చేసినట్లుగా రైతులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మామిడి తోటల్లోకి చొరబడి పలు చెట్లను ధ్వంసం చేయడంతో పాటు అక్కడ నష్టాన్ని చేకూర్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏనుగు సంచారంపైన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల సమీపంలో ఏనుగు తిరుగుతున్న నేపథ్యంలో రైతులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగును రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏనుగు కదలికలపైన నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని అటవీ శాఖ వెల్లడించింది. అన్నమయ్య జిల్లాలోని పులిచెర్ల మండలం కోటపల్లి అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు కలకలంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోలేలు అందిస్తారు. నారాయణ రెడ్డి. చక్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా యొక్క జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. రాత్రి వేళల్లో కూడా ఈ యొక్క ఏనుగుల దాడులు కూడా ఈ యొక్క పంట పొలాల పైన ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు కూడా ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క అన్నమయ్య జిల్లా ప్రాంతంలో కూడా ఎక్కువగా సంచరిస్తుంది. అంటే పుంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కోటపల్లి అటవీ ప్రాంతంలో కూడా ఆ ఏనుగు హల్చల్ చేసింది. ఈ రోజు వేకుజామున కూడా ఒంటరి ఏనుగు పంట పొలాల పైన పడి ఆ యొక్క పంట పొలాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఏదైతే మామిడి చెట్లు అదేవిధంగా అరటి చెట్లు కూడా చెరుకు వీటిని కూడా ధ్వంసం చేసింది. ఆ రైతులు కూడా పూర్తిగా చేతికొచ్చిన పంట కూడా ధ్వంసం అయిపోవడంతో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అవి రాత్రి వేళల్లో కూడా సంచరిస్తూ పంట పొలాల పైన కూడా పడి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. మరోవైపు ఇటీవల కూడా ఆ యొక్క పంట పొలాలను కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏనుగుల దాడులు నివారించడానికి ఏదైతే అటవీ ప్రాంతం సమీపంలో ఈ యొక్క పంట పొలాలు ఉన్న చుట్టూ కూడా ఆ యొక్క కందకాలను కూడా తవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కూడా పూడిపోవడంతో కూడా ఆ ఏనుగులు కూడా సునాయాసంగా అటవీ ప్రాంతం నుంచి యొక్క జనవాసాల్లోకి వస్తున్నాయి. మరోవైపు కూడా ఈ ఏనుగులు సంచారం ఎక్కువగా ఉండడంతో కూడా రాత్రి వేళల్లో కాపలా ఉండాల్సిన రైతులు కూడా తీసిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తరచూ ఏనుగుల దాడుల నుంచి కూడా తమ పంట పొలాలను కూడా కాపాడాలని చెప్పి కూడా పదే పదే కోరుతున్నా కూడా అటవీ శాఖ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో కూడా రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంట పొలాలు పూర్తిగా నష్టపోతే ఆ యొక్క పంట నష్టాన్ని కూడా సకాలంలో కూడా అందకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా అటువైపు తమిళనాడు, మరోవైపు ఆంధ్ర, కర్ణాటకకు సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కువగా ఈ యొక్క ఏనుగుల సంచారం కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.